ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 10 దినాలు మరి ఈ దినం 10వ దినం, 10వ దినపు కృతజ్ఞత కూడికలో దేవుడు పగలంతా మన పరిపచనలో తోడుగా ఉండి ఈ రీతిగా మనలా ఆయన స్తుతించడానికి, కనపరచడానికి, ఆయన శ్రేష్టమైన మాటలు వినడానికి, ప్రార్థన చేయడానికి ఆయనకి ఇచ్చిన కృపను బట్టి ఒకసారి అందరూ చేతులెత్తి అన్నామని కనబరుద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం. వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను, మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడూ. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం హల్లెలూయా, స్తోత్రం. మరొక కీర్తన ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. నా
కీర్తన పాడుకుందాం. అందరం కలిసి ఆ నామాన్ని కనబడుతాం. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అందరం కలిసి ఆ నామాన్ని ఆరాధిద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. హల్లెలూయా. అందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని ఈ రాత్రికాల సమయంలో ఆహ్వానిద్దాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై కొలిగి, పరలోక మహిమను
ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఉచ్చరింప శక్తిము గాని యొక్క మూలుగులతో విజ్ఞాపనంతో ఆరాధిద్దాం ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఆరాధనలో మీరు దిగి వచ్చినందుకు అయా మీరు స్తుతులు సింహాసనస్థులై ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నా ప్రభువా, కుమారుడా, పూజ్యుడా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ఆమేన్. హల్లెలూయా. ఏసైకి మహిమ కలుగునుగాక. మనందరము కలిసి ఇప్పుడు ఎంతసేపు ఏసైకి పాటల ద్వారా మనము మహిమపరిచి ఉన్నామండి. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు. ఒక్క నిమిషం అండి. దేవుని నామ స్తోత్రములు. కూడిన ప్రతి ఒక్కరికి అలాగే దైవదాసులు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము మరి దేవుని ప్రేమను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మరి మా కుటుంబం తీర్మానం చేసుకుని ఈ యొక్క కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఇది 10వ రోజు అన్నమాట. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి జ్ఞానమును బట్టి మరి చిన్న వాక్యం మీ మధ్య పంచుకోవాలని అనుకుంటూ ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మహోన్నతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు. ఆయన ఇలా ఏ మంచి లేని వారు తండ్రి అయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించి యేసయ్యా మాకు ఇంతగా గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు ప్రార్థన గీతముల ద్వారా మీరు మహిమ పొందుకొని ఉన్నారు తండ్రి. అయ్యా మీ దాసుని నిలబడి ఉండగా తండ్రి, నిలబడిన నేనైనా మాట్లాడేవారు మీరై ఉన్నారు కనుక నా ప్రభువా, అయ్యా మీ యొక్క జీవపు మాటలు మా నోట ఉంచినారు తండ్రి. యొక్క నా ప్రభువా, వాక్యం మీరే నడిపించి సహాయం చేసి మీ అభిషేకాన్ని నాతో ఉంచమని, మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇంతవరకు మాతో ఉంచినందుకు తండ్రి మీకే సమస్త మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడుగు వేడుకను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. మరి దినమంతా కూడా మనము ఎంతో మందితో ఆనందిస్తూ ఉంటాం, ఎంతో మందితో సంతోషిస్తూ ఉంటాం, ఎంతో మందితో సహవాసం చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా తాత్కాలికమైనవి. అయితే ఇక్కడ యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చు. మన హృదయంలో ఎలాంటి కోరిక కలిగి మనం ఈ కృతజ్ఞతా కూడికలు పెట్టుకుని ఉన్నామో ఆ తలంపులు ఆలోచనలు దేవునికి తెలుసు. కాబట్టి మన యొక్క హృదయ వాంఛలు తీర్చగలిగినటువంటి వాడు మన నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. మనం ఎవరిని సహాయం కోరుకున్నా అది వ్యర్థం. చేస్తానంటారు, చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, కానీ మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఎందుకంటే అసాధ్యమైన దానిని సాధ్యము చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనం ఏ తలంపు అయితే కలిగి ఒక కూడికలు పెట్టుకుని ఉన్నామో ఆ కార్యమును మన మధ్య దేవుడు జరిగించినందుకు యేసయ్యకే మహిమ కలుగును గాక. మన హృదయం చేయండి. ఈ లోకంలో దేన్ని మనము కోరుకోవట్లా, ఆయన మందిరం విషయమే మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కాబట్టి తప్పకుండా మన యొక్క కోరికను ఆయన తీర్చే దేవుడు. మరి అబ్రహాము శారమ్మకి 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకు సంతానం కలగటము అది సాధ్యమా? దేవునికి సాధ్యం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అబ్రహాము నమ్మాడు, శారమ్మ అయితే నవ్వింది. కానీ అక్కడ గొప్ప కార్యం ఏంటంటే దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే నీకు సంతానం కలుగుతుందని చెప్పడు. నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తా అన్నాడు. అక్కడ ఒక కుమారుడు కాదండి, ఆ 40 లక్షల ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా అబ్రహాం సంతానమే. ఇసుకను మనము లెక్కించలేము, ఆకాశ నక్షత్రాలు కూడా మనము లెక్కించలేము.
అంత గొప్ప వాగ్దానం. అసలు ఆ వయసులో సంతానం కలగడమే అసాధ్యమైతే అంత గొప్ప దేవుడు, ఆ మహోన్నతుడు, ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మట్టిని తీసి మరి ఆ మట్టిలో మరి నరుణ్ణి చేసి తన యొక్క జీవాత్మను ఊదినటువంటి ఆ దేవునికి, సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి ఆ దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. మనం ఈ లోకాసుల గురించో లేదా మనకి ఏదన్నా మరి భూములు భవనాలు కావాలని మనం అడగట్లేదు, కానీ అయ్యా నీ మందిరము మాకు కావాలి తండ్రి అని మనం దేవుని సన్నిధిలో మరి అడుగుతున్నాము కనుక తప్పకుండా మన యొక్క హృదయ వాంఛను, ఎందుకంటే మీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో మీకు తెలియదు, మనందరి హృదయాల్లో ఏముందో ఆయనకు తెలుసు. కనుక మనం ఏ రీతిగా ఆయన అడుగుతున్నామో, మరి దేన్ని బట్టి అడుగుతున్నామో ఆయనది తప్పకుండా మనకి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఇంకొక రిఫరెన్స్ చూస్తున్నాం. నూట 23 రెండవ వచనం నుంచి 123:2. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎక్కడన్నా పని చేస్తే యజమానుడు ఎప్పుడు డబ్బులు ఇస్తాడా అని పనివాడు చూస్తూ ఉన్నాడు. అలాగే మనము మన యజమానుడైన యేసుక్రీస్తు వారి వైపు మన చేతులెత్తి మనము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కాబట్టి తప్పకుండా మనకు ఆయన ఇచ్చే తీరే దేవుడు అన్నమాట. ఖచ్చితంగా ఇచ్చి ఉన్నాడు అంతే. ఎందుకంటే మన పక్షముగా ఆయన గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు కనుక మనం ఎలాంటి దానికి కూడా భయపడవలసినటువంటి పని లేదు. సమస్తము చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారి సన్నిధిలో మనం ఏది అడిగినా కూడా తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ ఒక మాట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇది మనకు శ్రమ కాదు, కానీ ఇది ఒక పరీక్ష. తప్పకుండా విశ్వాసంలో నా బిడ్డలు నిలబడతారా లేదని చెప్పేసి ఆయన పరీక్షించే దేవుడుగా ఉన్నాడు. మనం బలమైన విశ్వాసం కలిగి, దైవదాసులు నిత్యము చెప్తుంటారు, బలమైన విశ్వాసం కలిగి ఉండండి. అలాగే ఈ 40 దినాల్లో తప్పకుండా దేవుడు మనకి కార్యము చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మనల్ని ధన్యులుగా చేసి ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయన బిడ్డలం. ఆయన రాజాదిరాజు, ప్రభువులకు ప్రభు, సమస్తము ఆయన జరిగించినటువంటి దేవుడు కనుక మరి మనము కూడా ఆయన బిడ్డలమై ఉన్నాము కనుక సమస్తము మనల్ని ఏది అడిగితే అది, మన బిడ్డలు మనల్ని అడిగినప్పుడు ఏదైనా సరే మనం ఇవ్వడానికి వెనుక తీయం. అలాగే మరి మన పరలోకపు తండ్రి కూడా మనం ఏది అడిగినా కూడా ఆయన మనకి సమస్తము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు కనుక ఆ గొప్ప దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తు వారిని, ఆ నిజ రక్షకుని మనం ఎక్కడో నశించిపోతుండగా, మనం నశించిపోవడానికి ఇష్టం లేకుండానే ఆయన యొక్క రక్తాన్ని సిలువలో కాచి అనే ఒక ప్రాణాన్ని పెట్టి మన కోసం మరణించినటువంటి ఆ తండ్రి, ఎందుకంటే ఈ లోకంలో నశించిపోతే నా బిడ్డలు ఏమైపోతారోనని ఆ తండ్రి మన కోసము తన యొక్క ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు మనం అడిగింది మనకి ఇవ్వడా? తప్పకుండా ఆయన ఇచ్చే తీరుతాడు. మనం ఎంతో విశ్వాసంతో ఆయన సన్నిధిలో అడుగుతున్నాం కాబట్టి ఆ గొప్ప దేవుడు మనము మన యొక్క హృదయ వాంఛలు తీర్చే దేవుడుగా ఉన్నాడు కనుక మనం ఏది అడిగినా తప్పకుండా మనకి తీర్చడానికి ఆయనకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుని మనము రెండో రోజు ఏమో సహోదరి చెప్పింది, మనము ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా. మరి ఇది ఇంత గొప్ప కార్యం కాబట్టి ముందుగానే మా తండ్రి మాకు చేసి ఉన్నాడని చెప్పి మనము ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేసుకున్నాం. మునుపటి కంటే అధికమైన మేలులు మనకి ఇచ్చే దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే సమస్తము సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆ అనుభవాన్ని దినదినము కూడా నేను అనుభవిస్తున్నాను. ఏ దినానికి ఆ దినం మమ్మల్ని
పోషిస్తున్న దేవుడు, సమస్తము ఇస్తున్న దేవుడు కనుక నా తండ్రి మరి మేము అడుగుతున్న ప్రతిదీ కూడా నిన్న నిజంగా నేను కుర్చీలో కూర్చుంటే ప్రార్థన అయిపోయేంత వరకు నా అసలు కన్నీరు కారుస్తూనే ఉన్నా. ఎందుకో తెలియదు, మనసులో తెలియనటువంటి వేదన. యేసయ్య నిజంగా ఇంత గొప్ప భారాన్ని ప్రభువా పెట్టుకున్నాం నాయన, నువ్వు తప్పకుండా తీర్చగలిగిన దేవుడివి, నీ మీదే ఆశ పెట్టుకున్నాం తండ్రి, నీవే మాకు దిక్కు అని చెప్పేసి ఆయన సన్నిధిలో రాత్రి కూడా 3 గంటలకు మెలుగు వచ్చింది. తెలియకుండానే కళ్ళమ్మ నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గొప్ప కార్యము నాన్న నువ్వు చేసావు, నువ్వు మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా, నువ్వు మమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడు తండ్రి అని చెప్పేసి ప్రతి క్షణం కూడా ఆయన సన్నిధిలో మేము ప్రార్థించుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఈ 40 దినాలు అయ్యేసరికి ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, ఇజ్రాయేలు నడిపించిన దేవుడు తప్పకుండా ఒక గొప్ప కార్యాన్ని చేసినందుకు సమస్తమైన యేసయ్యకే కలుగునుగాక. మరి దీని నిమిత్తం మీరందరూ కూడా ప్రతి దినము మీ యొక్క మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటూ ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. అందరికీ వందనములు. అలాగే మీరు రాత్రి చెప్పిన రీతిగా మనకు ఎందుకంటే అన్నిటికంటే విలువైనది ప్రార్థన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలంలో మనము పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం అన్నమాట. ఆ పరిశుద్ధాత్మే సర్వసత్యములో మనల్ని నడిపిస్తుంది కనుక మరి ప్రతి ఒక్కరు కూడా చేయగలిగినటువంటి వాళ్ళందరూ కూడా మోకరించి మనము తలపెట్టినటువంటి కార్యమును దేవుడు విజయవంతముగా చేసినందుకు ఆయనకు సమస్త మహిమ కలుగునుగాక. మరి మోకరించి అందరూ కూడా మరి ప్రార్థన చేయాలని తలపగలిగిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దాకా పాస్టర్ గారు ఎంతో చక్కని సందేశాన్ని వాక్యముల రూపంలో మనకు అందించారు. యేసయ్య ఈ వాక్యముని దీవించునుగాక. ఒక చిన్న 2 మాటలు చెప్పుకుందామండి. మనం అంటే ప్రతిరోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకే రోజు చూసిన వాళ్ళు 2వ రోజు ఖచ్చితంగా చూడరు. ఇది ప్రపంచమంతా వెళ్తుంది, మొత్తం కూడా యూట్యూబ్ ద్వారా మొత్తం అందరికీ తెలియాలని నేను చెప్తున్నాను. ఏంటా రోజు ఇలాగే చెప్తున్నారని దయచేసి ఎవరు అనుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనము కృతజ్ఞత కూడిక 40 దినాలు మనం ప్రకటించుకుందాం. ఈ 40 రోజుల్లో గొప్ప అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం. చేసే మన పట్ల చేసాడు, మనం చూస్తున్నాం. పరిపూర్ణ విశ్వాసం అన్నమాట. అంటే ఇది విశ్వాసానికి పరీక్ష. నిజం చెప్పాలంటే మన దేవుడు గొప్ప దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వాధికారి. నా జీవితంలో అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు కాబట్టి ఆ గొప్ప కార్యాలు చేసినందుకు నా దేవుడు ఖచ్చితంగా ఇది చేసాడు అని నేను నమ్మి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని మిమ్మల్ని కూడా ఈ వాక్యం మీద ప్రతి ఒక్క బిడ్డ కూడా నమ్మాలి, నమ్మి మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, యేసయ్యని స్తుతించాలి అంటానికి నిదర్శనమే మనకి 40 రోజుల ఒక కృతజ్ఞత కూడిక. ఒక 2 మాటలు చెప్తున్నానండి. మనము మన పెద్ద మందిరము కట్టాలనే ఆలోచన కలిగి ఉంది. నాకు దేవుడు చూపించుకున్నాడు కనుక నేను ముందుగా ఈ 40 రోజులు ప్రార్థన పెట్టి ఉన్నాను. అందుకని యేసు నామములో నేనైతే ఎవరిని అడగటం లేదు. ఒక టీవీలో తప్ప, ఒక యూట్యూబ్ లో తప్ప నేను మామూలుగా కూడా ఎవరిని కూడా బ్రదర్ నేను ఇలా మందిరం కడుతున్నాను, నాకు ఏదో సహాయం చేయండి అని నేనైతే ఎవరిని అడగట్లా. కారణం ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయనతోనే చెప్పాను నేను, యేసయ్య నీ మందిరం కడుతున్నాను, నువ్వే నాకు కట్టించు అంతే. నాకెందుకు, నేను కడుతుంది ఆయన మందిరం, నేను నా సొంతగా నా ఇల్లు కట్టుకోవట్లా. నేను నా ఇల్లు కట్టుకుంటుంటే నేను అందరిని అడుగుతా. ఆయన పని చేస్తానికి నన్ను వాడుకుంటున్నాడు అంతవరకే, ఏది నా సొంతం కాదు. నేను యేసయ్యనే అడిగాను, యేసయ్య నేను మందిరం ఈ తలంపు నువ్వే నాకు కట్టించి తాళాలు అప్పచెప్పు, నీ మందిరం కోసం నేను సిద్ధముగా ఉన్నా కాబట్టి నువ్వే పెద్ద మందిరం నువ్వు నాకు కట్టించి ఇస్తున్నావు అని కృతజ్ఞత కూడిక కింద 40 రోజులు మనం పెట్టుకున్నాము. దేనికనంటే ఈ సందేశం ఎవరైనా కనుక వింటే, మీకు ఎవరికైనా దేవుడి పట్ల ప్రేమ ఉండి మేము ఈ మందిరానికి మేము ముందడుగేస్తాము, మేము సహాయం చేస్తాము, మేము కూడా డొనేట్ చేస్తాము అనేవాళ్ళు కనుక ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. అది యేసయ్య మీ ఆత్మలో ప్రేరేపిస్తేనే చేయండి. నేను సహాయం చేయమన్నా అని దయచేసి ఎవరు చేయొద్దు. ఆయన ఆత్మ మీ ఆత్మతో మాట్లాడితేనే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. మీరు చేయాలి అనే ప్రేరేపణ కలిగితేనే మీకు అన్ని మేలులు కూడా కలుగుతాయి. మీకు ఈ విధముగా ఆత్మ ద్వారా యేసయ్య మాట్లాడి ఆ మందిరానికి మనం సహాయం చేద్దాం అని మీ హృదయంలో కనుక కలిగితే ఖచ్చితంగా చేయండి. యూట్యూబ్ లో
ఇది కింద మంది స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, క్యూఆర్ కోడ్ వచ్చింది. ఎవరైనా సరే మీరు డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డొనేషన్ చేసి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ కూడా మాకు చెప్పినట్లయితే మీ గురించి మీ కుటుంబం గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే ఇది దేవుడు చేసిన పెద్ద మంచి అద్భుతమైన కార్యక్రమం. అందుకని ప్రతి ఒక్కరిని కూడా యేసు నామములోనే నేను అడుగుతున్నానండి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక అదే అద్భుతమైన కార్యాలు మనకి యేసయ్యే చేస్తాడు. యేసయ్య పట్లే బలమైన నమ్మకం మనందరికీ. ఎందుకంటే ఈ గొప్ప కార్యాన్ని చూసి అనేక మంది మారుతారు, యేసయ్యని స్తుతిస్తారు, యేసయ్యని మహిమ పరుస్తారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ చిన్న వాక్యముని ఈ సందేశముని దేవుడు దీవించును గాక. ఆమేన్. మన